ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగా నేను చెప్పండి. ఈ రోజు వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. మన కాకినాడలో నాన్ వెజ్ పికిల్స్ అనేవి, అది కూడా హోమ్ మేడ్, ఎక్కడ దొరుకుతాయో తెలుసా మీకు? ఇదే ఈరోజు టాపిక్ అనమాట. మీకు నాన్ వెజ్లో ఏ పికిల్ కావాలన్నా, అంటే మటన్, చికెన్, ప్రాన్స్, ఫిష్ అనమాట. సో ఎంత మొత్తంలో కావాలన్నా కూడా మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా, అంటే అబ్రాడ్ పంపించుకోవాలన్నా లేదా మీకు ఇంట్లోనే ఎక్కువ స్టాక్లో ఉండాలి అన్నా కూడా వీళ్ళు ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఓన్లీ నాన్ వెజే కాదు, వెజ్ పికిల్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట. మీలో ఎవరికైనా నాన్ వెజ్ పికిల్స్ కావాలి మన కాకినాడ నుండి అంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఒక 2 days ముందు మీ ఆర్డర్ని ఆర్డర్ చేసుకుంటే మీకు పికిల్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. అంతేకాకుండా ఈరోజు చికెన్ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాళ్ళ చేతే వాళ్ళ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారో హోమ్ మేడ్ అనేది కూడా కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకోబోతున్నాను. అందుకని వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు లేట్, మరి పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. అండ్ ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే మర్చిపోకండి. ఇది ఫ్రై చేయాలి మేడం. ఇప్పుడు ఇది ఎలా ఉడకబెట్టారు మేడం? సాల్ట్, పసుపు, కారం వేసి ఉడకబెట్టేసాను మేడం. పసుపు, ఉప్పు. ఇది ఎన్ని కేజీలు మేడం? 3 కేజీలు మేడం. 3 కేజీలు చికెన్ కి ఎంత వేసారు క్వాంటిటీ? ఒక 100 గ్రాముల కారం, ఒక 4 స్పూన్లు ఉప్పు, ఒక స్పూను పసుపు వేసి బాయిల్ చేస్తారు. వాటర్ వేయాలా మేడం? వాటర్ లేకుండా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేయడమే. ఇవి ఇవి 3 కేజీల చికెన్ కి ఎంత మేడం? ఇది 100 గ్రాములు ఉంటాయేమో అండి. 100 గ్రాములు. అవి 1 కేజీ ధనియాలండి. 1 కేజీ ధనియాలు, 100 గ్రాములు జీలకర్ర. ఇవి మామూలుగా వేయించేయాలి అంతే. అవేంటి? ఆవాలు ఒక 50 గ్రామ్స్ ఉంటాయా? 25 ఉంటాయి. 25 గ్రామ్స్. ఇవి వేయించక్కర్లేదు. నిమ్మప్ప క్రిస్టల్స్ లాగా ఉంది. ఇది ఒక ఇంచుమించు 3 full spoons ఉంటుంది చికెన్. ఓకే. ఇప్పుడు ఈ చికెన్కి ఎంత వేస్తున్నారు కారం? అర కేజీ పడుతుంది. అర కేజీ, 3 కేజీలు కాబట్టి చికెన్. 1/2 కేజీ కారం. అదేంటి మేడం? పౌడర్ గరం మసాలా పొడి. గరం మసాలా ఏమేమి వేస్తారు అందులో? అన్నీ ఇంకా యాలకులు, లవంగాలు మొత్తం అన్ని. లాంబగలు, దాల్చిన చెక్క, యాలకులు, జాజి పువ్వు, మొత్తం అన్ని. ఏం చేస్తారు? ఇలా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. వేరుశనగ నూనె. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న చికెన్ ని అందులో ఫ్రై చేసేయాలా? ఫ్రై చేసేయాలి. ఇప్పుడు ఇది స్కిన్ లెస్, బోన్లెస్. స్కిన్, బోన్ ఉండకూడదు అసలు. ఉండకూడదు. అదే పకోడీలాగా అయిపోవాలా? పకోడీ అవ్వకూడదు మేడం. గట్టి పడిపోద్ది. తెలుస్తుంది మేడం, తెలుస్తుంది. కొంచెం రోస్ట్ గా కాకుండా, కొంచెం మెత్తగా కాకుండా మీడియం గా ఫ్రై అవ్వాలా? ఫ్రై అవ్వాలి మేడం. ఈ కలర్ లో ఫ్రై అవ్వాలా? ఈ కలర్ లో అవ్వాలి మేడం. కొంచెం చల్లారేసరికి గట్టి పడుతుంది కదా మేడం. ఇప్పుడు ఇది కూల్ అయ్యే కొద్దీ గట్టి పడుతుంది అనమాట. అందుకని ముందే గట్టిగా ఫ్రై అవ్వకూడదు. మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి, ముక్కలు నవ్వలేదు మేడం. ఇప్పుడు ఇది కొంచెం స్మూత్గా ఉంది. చూడండి, అలా స్మూత్ గా ఉంటేనే బాగుంటుంది మేడం. ఇలా మొత్తం చికెన్ ని ఆయిల్ లో ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత తీసుకున్నారు? ఒక
అర కేజీ అంటే పొట్టు తీసేయాలా మేడం? తీసేయాలి మేడం, అంటే ముచ్చుకి తీసేయాలి. పూర్తిగా కాకపోయినా కొంచెం ఇలా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఆవాలు, నిమ్ముప్పు, ధనియాలు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వెల్లుల్లి, ఆవాలు, నిమ్ముప్పు, ధనియాలు, జీలకర్ర, కారం, గరం మసాలా, వేరుశనగ నూనె, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇలా బరకగా వెల్లుల్లి పట్టుకోవాలి. పేస్ట్ లా చేయకూడదు. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన వాటిలో యాడ్ చేస్తారా మేడం? ఆయిల్ లో ఫ్రై చేయరా? ఇంకా ఆయిల్ లో ఫ్రై చేయగలదు, ఆయిల్ వేసేస్తాను. వేడి ఆయిల్ వేస్తారు. మొత్తం గ్రైండ్ చేసుకున్నదంతా వేసేయాలి. ఇది ధనియాల పౌడర్. ఇలా మనం కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకుంటే కూరల్లో కూడా యాడ్ చేసుకోవచ్చా? పౌడర్ ఇది కూరలో కూడా పనిచేస్తుంది. కూరలోకి, బిర్యానీలోకి బాగుంటది, అన్నిటిలోకి బాగుంటుంది. ఇప్పుడు మొత్తం పెట్టుకున్నా మీకు బాగుంటుంది. కొంచెం రెడీగా పెట్టుకోవచ్చా మేడం? ఇది రెడీగా పెట్టేసుకోవచ్చు మేడం. మనం అలా స్టోర్ చేసేసుకుని వాటిలోని గట్టిగా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పడేసుకోవచ్చు. మీకు ఎప్పుడు స్మెల్ అలాగే ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు మేడం. మీరు చెప్పారు కదా గరం మసాలా, అది గరం మసాలా మేడం. డిఫరెంట్ గా ఉంది కలర్. అది బిర్యానీకి పచ్చడి ఈ కలర్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. ఇదేంటి మేడం? ఇది గరం మసాలా, ఇది కర్రీది. ఓ ఇది థిక్గా ఉంది, అది లైట్ గా ఉంది. ఇప్పుడు ఈ పచ్చడి అన్నాల్లో ఉంటది మేడం? అన్నాలైనా ఉంటది? 3 నెలలు బయట ఉంటుంది మేడం. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం అయినా ఉంటది. ఇప్పుడు ఈ 1/2 కేజీ కారం వేసేస్తున్నారు ఇందులో. ఈ కారం మీరు ప్రిపేర్ చేసిందా మేడం? చేసిందే మేడం, లేకపోతే ప్రియా ఇది వస్తున్నాయి కదా ఆశీర్వాద్. ఏది బాగుంటది అంటారు బయట? ఆశీర్వాద్. మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది, ఆవకాయకి పట్టుకునేది కారం, ఆవకాయ కారం, అది కూడా చేసుకోవచ్చు మేడం. ఏమవుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. చేయి తగలకూడదు కదా మేడం? ఇప్పుడు వరకు అసలు చేయి టచ్ చేయలేదు. అవును, అస్సలు టచ్ చేయండి. మొత్తం గిన్నెలన్నీ గరిట్లో ఆరబెట్టుకుని మనం ఇలా తడి పెడితే పాడైపోతుంది కదండి. అస్సలు ఒక తడి తగలకూడదు. ఆరబెట్టుకుంటే తడి పెట్టాం కదా, అలాగే ఇది అసలు తడి పట్టకూడదు. బాగా కనిపిస్తుంది. ఇలా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఎంత ఆయిల్ పడింది మేడం? ఇలా కేజీన్నర వేరుశనగ నూనె 2 కేజీలు పడుతుంది మేడం. 2 కేజీలు దగ్గరగా పెట్టేస్తుంది. వేరుశనగ 2 కేజీలు పెట్టేస్తుంది. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర పౌడర్ని, గరం మసాలాని, వెల్లుల్లి, కారం వేసి మిక్స్ చేశారు. మామూలు సాల్టే. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత
ఎన్ని రోజులకి తినొచ్చు ఇది పచ్చడి? సాయంత్రం మనం పెట్టేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోద్ది. అలా పట్టేస్తాయి మసాలాలు అన్నీ పెట్టేస్తాం. ఇవి రెండు చల్లారక వేయాలి మేడం. ఆవాల పౌడర్ చేదు వస్తుందా? అంటే ఇందులో హీట్ తగ్గినప్పుడు హీట్ తగ్గాక వేసుకోవాలి మేడం. వేసుకొని కలపాలి. లేకపోతే చేదు వచ్చేసి కొంచెం ఉప్పు చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఆవాలు అది నిమ్మప్పు ఒక 5 స్పూన్లు తీసారు కదా నిమ్మప్పు, దాన్ని మిక్సీ చేశారు. దీన్ని కలిపేయడమే. కంప్లీటెడ్ కంప్లీట్ అండి. చాలా బాగుంది కరెక్ట్. కొంచెం ఆయిల్ వేసుకోయమ్మ, కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేయాలా? ఇప్పుడు ఇది ఆయిల్ తేరేటట్టు ఉండాలి, ముక్క లోపలికి ఉండాలి. ఈ టిన్లో వేసుకున్నా ఇందులో వేసుకున్నా బాగుంటుంది కదండి. ఒకవేళ ఆయిల్ ఉన్నా కానీ బాగుంటుంది వాళ్ళకి. ఏ బయట వేసుకున్నా ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి. అవును, వాళ్ళు కలుపుకోవడమే పాడైపోతుంది. వాళ్ళ గురించి చూడండి కదా నేను. ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఆవకాయ రెడీ అయిపోయింది. చూసారు కదా, వీళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలాలతోనే అండ్ చాలా హైజీనిక్గా పికెల్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా కంప్లీట్గా చూడాలని చెప్పి నేను ఈ ప్రాసెస్ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను. అంటే వాళ్ళు ఎంత నీట్గా ప్రిపేర్ చేస్తున్నారు, సో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా మీరు చూడాలి కదా. సో అందుకనే అనమాట. సో టేస్ట్ కానీ అండ్ వాళ్ళు యూజ్ చేసే పదార్థాలు కానీ ఇవన్నీ కూడా హోమ్ మేడ్ అనమాట. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి కేజీ చికెన్ పిక్కెల్ వచ్చేసి 1200, హాఫ్ కేజీ అయితే 600 అనమాట. ప్రాన్స్ అయితే హాఫ్ కేజీ 800 అండ్ 1 కేజీ 1500. ఫిష్లో వచ్చేసి హాఫ్ కేజీ 850 అండ్ 1 కేజీ 1600. మటన్ అయితే హాఫ్ కేజీ 900, కేజీ వచ్చేసి 1800 అనమాట. సో ఈ విధంగా ఈ 4 రకాలు నాన్ వెజ్ పికెల్స్ అయితే మీకు దొరుకుతాయి. అలాగే వెజ్ పికెల్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు నాన్ వెజ్ పికెల్ కావాలన్నా వెజ్ పికెల్ కావాలన్నా సరే కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు చాలా తక్కువ టైంలోనే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు చక్కగా కంటైనర్స్లో ప్యాక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. వీడియో నచ్చిందా మరి? అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా అలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఆర్డర్ కోసం కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.